హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దామా మరి. ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకుంటాం. పచ్చిమిర్చి పొట్టలో ఘాట్లు పెట్టుకుంటాం. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం. తెల్లల్ని ఒలుచుకొని ఉంచుకుంటాం. మసాలా దినుసులు, యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర పక్కన పెట్టుకుంటాం. మిల్లి మేకలు బాగా కడుక్కొని మిల్లి మేకల్లో నానబెట్టుకుంటాం. అలాగే బియ్యాన్ని 1 గంట ముందు కడుక్కొని నానబెట్టుకుంటాం. ఈలోగా మనం టమాటాలను కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకుంటాం. 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక టమాటాలను పీల్ చేసుకొని ఉడికిన టమాటాలను పేస్ట్ చేసుకుంటాం. ఈలోగా మనం ఒక బాండి పెట్టి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను చూపించే విధంగా మసాలా దినుసులను వేసుకుంటాం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకున్నాక మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుంటాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుతాం. మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు వేగంగా ఫ్రై అవుతాయి. మనం కట్ చేసి ఉంచుకున్న అల్లము తెల్లుల్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీని అందులో వేసుకొని కొంచెం దగ్గర అయ్యాక ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని ఒకసారి కలుపుకుంటాం. కలిపేశాక మనం మనం ఉంచుకున్న మిల్లి మేకల్లో అందులో వేసుకొని మళ్ళీ కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుంటాం. నేను 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ వాటర్ని అందులో వేసుకొని కలుపుకొని దానికి సరిపడంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం అది ఉడికినప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక పావుగంట అయ్యాక ఉడికిందో లేదో చూసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీగా ఉండే టమాటా రైస్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.